మీరు ఊరికే ఉండండి. తనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే నువ్వు కూడా అదే తప్పు చేయడానికి చూసావు కదా. లవ్ అని వస్తే ఎందుకురా అందరూ సైకోలో అయిపోతున్నారు. ఆ అమ్మాయి నీ మీద పెట్టింది ప్రేమ అయితే మేమందరూ నీ మీద పెట్టిన దానికి పేరేంట్రా? అదేంట్రా చెప్ప? లవ్ అట్ ఫస్ట్ సైట్. నువ్వు పుట్టినప్పుడు నిన్ను నా చేతిలో ఇచ్చారు కదా, అప్పుడు నేను నిన్ను చూసాను కదా. అదేరా లవ్ అట్ ఫస్ట్ సైట్. నీకొకటి తెలుసారా, మాకు కూడా ఉండేవి ఎన్నో ఆశలన్నీ నువ్వు పుట్టేంత వరకు. కానీ నువ్వు పుట్టిన తర్వాత మేమిద్దరం మా కోసం బ్రతికిన దానికన్నా మేము నీ కోసమే బ్రతుకుతున్నాం. మా గురించి ఒక్క నిమిషం ఆలోచించుంటే ఈ మూర్ఖత్వాన్ని చేసుంటావా? చేసుంటావారా? భగవంతుడా, ఇలా చెయ్యకరా. ఇలా అంతా చెయ్యనే కూడదు. ఇంకెప్పుడు ఈ పని చెయ్యకు, సరేనా? శృతి, ఇన్ని రోజులు నువ్వు పెళ్లి వద్దని చెప్పినప్పుడు నేను ఎందుకు ఏంటని అడిగింది లేదు. కానీ ఇంతకుపైన అడగకుండా ఉండలేను. ఇప్పుడు నీకోసం చూసిన లైఫ్ బాగుంటుంది. పోను పోను నువ్వు అర్థం చేసుకుంటావు. యాక్చువల్గా నాకు ఈ పెళ్లిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ పెళ్లిని స్టాప్ చేస్తారా? నార్మల్గానే తీయండి చాలు. పర్లేదు, అలాగే తీయండి. ఎక్కడికి వెళ్ళిపోయారా? లేదురా, బంధువులందరినీ బండెక్కించి. మామా, నైట్ శృతి ఫోన్ చేసిందిరా నీ ఫోన్కి. సరే, హలో, ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? రే, ఏం చేస్తున్నావు మామా? నువ్వెవరు? అవును, నేను ఎవరు? రే, ఎవరు రైడ్? జో, పెళ్లి కొడుకువి. నువ్వు ఫోన్ చేయొచ్చా? ఆటం చేయకుండా మాట్లాడటం పెద్ద తప్పు. చాలా పెద్ద తప్పు చేయకుండా మామా, ఆ తప్పుని నేను సరి చేస్తానా? హలో హలో జో, నేను శృతిని మాట్లాడుతున్నాను. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియటం లేదు. యాక్చువల్ గా నాకు ఈ మ్యారేజ్ లో అసలు ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న కోసమే నేను ఒప్పుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. నా సిచ్యువేషన్ ని కాస్త అర్థం చేసుకుని ఈ పెళ్లిని ఆపేస్తారా? ఉదయం కన్ఫర్మ్ గా ఆపేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆపాలనుకున్నా ఆపలేను. ఓకే బాయ్. ఇప్పుడు చెప్తున్నావు. ఆగరా, ఆగు. వీడిని కుడితే ఏమొస్తుందిరా? మాట్లాడుకుందాం ఉండు. ఏం మాట్లాడమంటావురా? ఆ అమ్మాయికి నేను తాళి కడుతున్నప్పుడు నన్ను చూపు చూసింది. అప్పుడు నాకు అర్థం కాలేదు మావా. ఇప్పుడు అర్థమవుతుంది. రేయ్, నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుందిరా. రేయ్,
మావా ఇది ఒక యాక్సిడెంట్ లాంటిదే. జరగాలని రాసుంది, మన చేతుల్లో ఏం లేదు. పోరా, ఆ అమ్మాయి మనల్ని పెళ్లి ఆపమని చెప్పిందిరా. వీడేమో తాగుబోతున్నా తాగేసి. రే రే రేయ్, ఒక్క సెకండ్ అయినా అమ్మాయి గురించి నువ్వు ఆలోచించావారా? అలా చూస్తూ నించుంటావేంటి? ఆగు, తెలుసుంటే ఏం చేసేవాడివి? ఏం చేసేవాడిని? పెళ్లి ఆపించేసేవాడిని. పోరాని నోటంటే బూతులు వస్తాయి. ఆవిడ చెప్తారంటే ఈయన ఆపేస్తాడంట. మన అమ్మ నాన్న గురించి ఆలోచించావు కదా. తనకి ఇష్టం లేకపోతే తనే పెళ్లిని ఆపుండొచ్చు కదా. తను తెలివిగా సమస్యని నీ వైపు డైవర్ట్ చేసింది. వీడేమో వెళ్ళి పెళ్లిని ఆపేస్తానంటున్నాడు. మావా, నువ్వు చాలా అసహ్యంగా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నావు. ఓ, మన అమ్మ నాన్న నీ గురించి ఆలోచించే నేను సెల్ఫిష్ అయితే మరి తనేంట్రా? తనకి వద్దనుకుంటే వాళ్ళ ఇంట్లో చెప్పి పెళ్లిని ఆపేసి ఉండొచ్చు కదా. చెప్పుంటే వాళ్ళ అమ్మో నాన్నో గుండె పట్టుకుని పడిపోయి ఉండేవాళ్ళు. తను తెలివిగా ఎప్పుడు పెళ్లిని ఆపితే తను సేఫో అప్పుడు అలా ఆపాలనుకుంది నీ ద్వారా. ఇప్పుడు చెప్పరా ఎవరు సెల్ఫిషో? రే, మన ఇల్లు ఇప్పుడేరా తుఫాన్ వచ్చి వెళ్ళినట్టుంది. దయచేసి పిచ్చివాడ్లాగా ఏమీ చేయకు. నీకు పెళ్ళైపోయింది, ఇదే నీ లైఫ్. జరగాల్సింది చూడు. మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగావు కదరా? ఎందుకు పెళ్ళి ఆపమన్నావని తన్ని వెళ్ళి అడగరా? రే, పద వెళ్దాం. మీరు భోజనం చేశారా? కంఫర్టబుల్గా? ఏం ప్రాబ్లం లేదుగా? ఆల్ ఓకే రైట్? యా, ఆల్ ఓకే. అండ్ ఎందుకు ఇంతసేపు మెలుకున్నారు? నిద్ర పట్టలేదా? లేదు. నిద్ర పట్టలేదంటే కాస్త మాట్లాడుకుందామా? యా, నేను నువ్వేం కూడా చదువుకున్నావు? చదువుకున్నావుగా? చదువుకున్న వాడివేగా నువ్వు. ఏంటి మ్యారేజ్ని ఆపలేవంటే ఆపలేను అని చెప్పొచ్చు కదా. నాకు తాళి కట్టిందే కాక సిగ్గు లేకుండా ఫస్ట్ నైట్ రూమ్ వరకు వచ్చి ఇలా నించున్నా. హెచ్చి మాట్లాడుకో, నాకు ఇరిటేటింగ్ గా ఉంది. నువ్వు కాలేజ్లో ఒక అమ్మాయిని ప్రేమించావు కదా, విన్నాను. తన్ని వదిలించుకొని నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు ఆస్తుందని సెటిల్ అవుదామని ప్లాన్ చేసావా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా హే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. హే, మాట్లాడేవారా? తనతోనా? అసలు తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే కదా. మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదా? మాట్లాడడానికే ఛాన్స్ ఇవ్వలేదా? మరి మిగతా తంతా ఎలారా? రే మావా, నీ మంచి కోసమే నీ దగ్గర దాచాం. అది మాత్రం అర్థం చేసుకోరా. ఏయ్, మీరు చేసిందే ఓ ఎదవ పని. ఇంకోసారి నా మంచికి చేశానని చెప్పొద్దు. రే ఇటీవరా. రే మామా, చెప్పేది విను. ఒక ప్రాబ్లం వచ్చింది సరేనా? దాన్ని ఎలా సరి చేయాలో ఆలోచించు. ఏది? నువ్వు తెచ్చిపెట్టిందేగా. మామా, మత్తులో చేశాను రా, సారీరా. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం. రే, బ్యాచులర్ పార్టీ అయిపోయిన తర్వాత తాగనని మాటిచ్చావురా. ఇదే వంకని ఇంకొకసారి తాగేవో చెప్పు తీసుకొడతాను. రేయ్ రేయ్ జో జో అన్నా, ఓ బీరివన్నా. అసలు తను నేను చెప్పింది వినడానికే రెడీగా లేదురా. ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నేను వాళ్ళ నాన్నని పిలిచి మాట్లాడదాం అనుకుంటున్నాను. రే, కొంచెం టైం ఇవ్వరా? ఒక నెల చెప్పగరా. ఒకసారి నా ప్లేస్ లో ఉండి చూడు, తెలుస్తుంది. రే మామా, టైం పడుతుందిరా. సరేరా, ఫోన్ పెట్టి ఫోన్ చేస్తాను. సారీ సార్. ఏం సార్, ఎందుకు బండితాలను తీసుకున్నారు? ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నావు. సార్ దగ్గరికి రా. ఓహో, అందుకు తాళం ఎందుకు తీసుకుంటున్నారు? ఏంటి గొడవ? ఏయ్, ఏంటలా అరుస్తున్నావు? హెల్మెట్ పెట్టుకోలేదు, ఫోన్ మాట్లాడుతున్నావు, పైగా మందు కొట్టావు. ఆపడిగితే అరుస్తున్నావా? సార్, మందు తాగలేదు సార్. హెల్మెట్ వేసుకోలేదు, ఫోన్ మాట్లాడుతూ వచ్చాను, అందుకు ఫైన్ వేసుకోండి. ఓ, నువ్వే చెప్తావా నేనేం చెయ్యాలో ఏం చేయకూడదు? ఏమయ్యా, పోదమని చెప్పు. పోదరా. సార్ మందు కొట్టాడు సార్. సార్, మందు కొట్టలేదు సార్, కాబట్టి మెషిన్తో చెక్ చేసుకోండి. తాగొచ్చి మాకే ఎదురు చెప్తున్నావా? చూడండి, జీప్ ఎక్కించండి. ఏయ్, బండి పక్కన పెట్టి జీప్లో ఎక్కు. నేను చెప్పాను కదా,
వెళ్ళి చేస్తాను. సరే పెట్టి. ఏమయ్యా హెడ్ వాడు ఏం చేస్తున్నాడో చూడు. రే 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 ఏం చేస్తున్నావురా? ఇప్పుడు మందు తాగాను, ఏం చేద్దాం? సార్ నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఫార్మాలిటీస్ అని అయిపోయా? బండి అక్కడ ఉంది, రేపు వచ్చి తీసుకోండి సార్. పొద్దున్నే తీసుకొని. అలాగే సార్. సరే ఓకే సార్. ఓకే సార్, వెళ్ళొస్తాను సార్. అల్లుడు, మీరు తాగిన విషయం నాకు తెలిసిందని ఫీల్ అవ్వద్దు. లేదు, నేనేం ఫీల్ అవ్వట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు కదా? లేదు, సమస్య లేదు. ఓకే. నేను ముందు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ నాన్న నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన మీద నాకు చాలా గౌరవం ఉంది. అంతే గౌరవం మీ మీద కూడా ఉంది. అందుకనే మీ గురించి నేనేమీ విచారించలేదు. యాక్చువల్గా నేను విచారించి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ యూ, మన కాలేజీకి వెళ్దామే? కాలేజా? మన కాలేజీని శృతియే చూసుకుంటుంది. మీరు ఎంఏ చదువున్నారు, క్లాస్ తీయండి, కాలేజ్ చూసుకోండి అని చెప్పట్లేదు. జస్ట్ ఒక చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అంతే. మీ మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. మీరు ఇంట్లోనూ తను కాలేజీలోనూ ఉంటే మీ అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది? ఇద్దరూ ఒకే చోట ఉంటేనే కదా ఒకరికొకరు అర్థం చేసుకోవచ్చు. మీరేమంటారు అల్లుడు? అల్లుడు, మొగాళ్ళకి పెళ్ళనేది ఒక కమిట్మెంట్. వాళ్ళు త్వరగా అక్సెప్ట్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలకి అలా కాదు. వాళ్ళకి ఇంకొక లైఫ్. అక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. నా కూతురికి కొంచెం టైం ఇవ్వండి, ఓకే? అసలు నువ్వేమనుకుంటున్నావు? స్టేషన్కి ఇక వెళ్ళేస్తున్నా? ఇలా చూడు, నీకెలా కావాలో నువ్వు అలా ఉండు. నాకేమీ ప్రాబ్లం లేదు. నువ్వు చేసిన తప్పుకి మా నాన్నని పోలీస్ స్టేషన్ చుట్టూ అనవసరంగా తెప్పించుకో. ఈ పెళ్ళి, మనం ఇక్కడ ఉండటం, నేను ఇక్కడ ఉండనివ్వటం అంతా మా నాన్న కోసమే. ఆయనకి మర్యాద లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఐఎమ్ సో సారీ. జస్ట్ ఒక్క నిమిషం ఎట్రా వచ్చి కూర్చో. నేనేమి ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఓ, చాలా సంతోషం. ఐ హ్యావ్ అ రీజన్. అది నువ్వు వినాల్సిందే. I don't need any reasons.